ఎందుకిలా మాట్లాడుతున్నారు? పేరు బాలేదా? బాగుంది బాబు, చాలా బాగుంది. కానీ నాకొకే ఒక్క అనుమానం. మన కర్ణ మనసులో గనక గాలిస్తే మరి నీదేదో దొరుకుతుంది కదా, ఎలా అది? ఆహా, పిలుస్తున్నారనుకుంటా. నేను అవును పిలుస్తున్నారు సార్, కానీ హాస్పిటల్లో కాదు, అత్తగారింటికి. మరీ ఏడిపించకు పాపం. చెడ్డ విషయాన్ని చెవులో చెప్పాలి, మంచి విషయం అయితే ఊరంతా వినపడాలని మా తాత అనేవారు. ఊరుకోండి మేడం. ఇదే కర్ణాకెళ్ళి చెప్పు. ఆయన వినే మూడ్లో లేరు. కర్ణ, తనని దూరం పెడితే నువ్వు దారికొస్తావు అనుకుంటే నువ్వు దారి మార్చి తనకి దగ్గరవుతున్నావా? ఇదెందుకో దారి తప్పిపోతోంది. అలా అయితే నేను నీకన్నా 10 అడుగులు ముందుకు వేసి తీరాల్సిందే. ఆ పైన నువ్వు చెప్పినట్టే గిఫ్ట్ ఇచ్చాను. ఓ అక్కేమంది? అన్నీ చెప్తేనే అర్థం చేసుకుంటామని లేదు కదా. మీరు బాగానే అర్థం చేసుకున్నారు పొండి. ఏమో, కొంచెం కొంచెం నచ్చుతున్నాను. ఇంకొంచెం నచ్చితే పెళ్లి ఫిక్స్. కంగ్రాచులేషన్స్ బ్రదర్, కంగ్రాచులేషన్స్. ఇదంతా పెళ్లి సెటిల్ అయ్యాక చెప్పు. అప్పటిదాకా నీ సపోర్ట్ నాకు ఇవ్వు. ఓ అంటే మళ్ళీ వద్దా? అయ్యో, కావాలి కావాలి. నేను ఇవన్నీ సరిచేద్దాం అనుకుంటే అందరూ కలిసి నాశనం చేస్తున్నారు. గిఫ్ట్, లవ్, హెల్ప్. ప్రేమంటే తమాషా అనుకుంటున్నారా? నాన్సెన్స్. గౌరీ, కాఫీ తీసుకురా. ఏంటి తారా? ఏంటో చెప్పడానికే కాల్ చేశానన్నా. ఎందుకంటే ఇప్పుడు చెప్పడానికైనా అవకాశం ఉంది. ఊరుకుంటే మళ్ళీ అది ఉండకపోవచ్చు. ఏమైంది ఇప్పుడు? ఆ కర్ణ నిధి రోజురోజుకి దగ్గరవుతూనే ఉన్నారన్నా. ఏది జరగకూడదు అనుకున్నామో అదే జరుగుతోంది. అమ్మాయి అబ్బాయి ఆకర్షణలో పడడం, వాళ్ళిద్దరిలో ప్రేమ అభిమానం పుట్టడం, ఇదంతా ప్రకృతి నియమం కదా, దాన్ని అడ్డుకుంటామా? అలా అంటే పెళ్లి చేసుకోండి అని వదిలేయమంటావా? అవును, తప్పేముంది? జంట చక్కగా ఉంది కదా. గొంగళి పురుగు సీతాకోక చిలుకవడం చూడ్డానికి బావుంటుందని వదిలేస్తే రేపది రంగుల రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. మన కంటికి మిగిలేది అది పెరగడానికి కట్టుకున్న శిథిలమైన గూడు మాత్రమే. వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు, వాళ్ళ బ్రతుకు వాళ్ళ నిర్ణయం, నీకెందుకు? ఆ నిర్ణయం మనల్ని నాశనం చేసినప్పుడు నీకే అర్థమవుతుంది. నిత్య, ఇదంతా మన ఇంట్లో మాట్లాడుకోవలసిన విషయాలు. తన దగ్గర కూర్చొని అడిగి తెలుసుకుంటే అయిపోతుంది కదా. ఇలా వచ్చి చూడడం సరిగ్గా లేదు. అర్థం చేసుకో ప్లీజ్. పెద్ద పిరికి వాళ్ళ ఉన్నావు తేజస్ నువ్వు. మన పెళ్లి విషయం మీ అమ్మ నాన్నతో మాట్లాడడానికి భయపడ్డావు. ఇప్పుడు నా చెల్లి లవ్ విషయంలో తేల్చుకోవడానికి వచ్చినా భయపడుతున్నావు. ప్రేమ విషయంలో నీకేమైనా భయమా? సరే, అదే అనుకో. నిత్య, వెళ్ళిపోదాం రా. ఏమైనా అవని, ఈ రోజు అబ్బాయి ఎవరో నేను చూసి తీరాలి. అరే, ఆయనుండే అన్ని చోట్ల వెతికేశాను. ఇంకెక్కడికి వెళ్ళుంటారు? కృష్ణ, ప్లీజ్ హెల్ప్ చేయని భక్తురాలికి. కృష్ణ 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 కాదు, కర్ణ. కర్ణ సార్, మీరా?
నిత్య అందరూ చూస్తున్నారు, రా వెళ్దాం. దొంగ కారిడార్లోనే దొరికింది ఇప్పుడు. రా చూద్దాం. ఎందుకో టైం సరిగ్గా లేదనిపిస్తోంది నిత్య, వెళ్ళిపోదాం పదా. వద్దు. గొనగొద్దు, ఊరుకో. నీకు గిఫ్ట్ ఇచ్చింది ఏం కాకా? కామెడీ యాంగిల్ కూడా ఉందా? కాకా కాదు, కార్తిక్. ఆ, ఏంటి కార్తికా? నిజంగానా? సో రొమాంటిక్ కదా. పాపం అతను తనెంత ఇష్టపడుతున్నాడని నాకు తెలీదు సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. ఏంటి థ్యాంక్సా? నువ్వు కార్తిక్ని ఇష్టపడుతున్నావా? సీరియస్లీ? ఈయన నిధి ఇష్టపడుతున్న బాయ్ ఫ్రెండ్. నిజంగా నేను అసలు గెస్ కూడా చెయ్యలేదు. అయినా ఇదంతా ఎప్పుడు జరిగింది? కర్ణ అప్పుడప్పుడు మన ఇంటికి వస్తున్నప్పుడే నేను ఆలోచించాల్సింది. నువ్వెందుకు నిత్య టెన్షన్ పడుతున్నావు? కర్ణ కుటుంబం ఎంత పెద్ద శ్రీమంతులో నీకు తెలుసు కదా. మనకి వాళ్ళకి ఏ విధంగానూ మ్యాచ్ అవ్వదు. ఇక మన నిధిని వాళ్ళింటి వాళ్ళ కోడలుగా ఒప్పుకుంటారా? నిత్య, ఊరికే ఓవర్ థింక్ చేయొద్దు. కర్ణ గురించి తెలుసు కదా. మీ అమ్మా నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నప్పుడు శాంతి ఎలా అయిపోయిందో నువ్వు చూసావు కదా. ఇప్పుడు నిధి విషయంలో కూడా అలా అయిపోతే పాపం శాంతి సంగతేమవ్వాలి? కర్ణ వాళ్ళ నానమ్మ వాళ్ళమ్మ గురించి మనకి బాగా తెలుసు. మిగతా వాళ్ళందరి గురించి మనకేం తెలియదు కదా. అది నాకు తెలుసు. నిధి లాంటి అమ్మాయి దొరకాలంటే 100 జన్మల పుణ్యం చేసుండాలి. అందుకే నిధి అంటే నాకు చాలా 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 ఇష్టం. కార్తిక్ గొంత నిధి ఎప్పుడైతే నాకు ఆపరేషన్ టైంలో హెల్ప్ చేసిందో నేను అప్పుడే లవ్లో పడిపోయాను. ఆ కళ్ళు, ఆ నవ్వు, ఆ ధైర్యం ఇవన్నీ ఒక ఎత్తైతే నిధి మనసు ముందు నేను ఓడిపోయాను. వావ్! ఈ కాలంలో ఇలాంటి అమ్మాయి దొరకాలంటే గంగా స్నానం, తుంగపానం రెండూ చేసుండాలి. కానీ నేనేం చేయకుండా నిధి దొరికిందంటే అది నా 100 జన్మల పుణ్యం.